ఈ మధ్య సైబర్ నేరగాళ్ల చోరీలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అమాయకులైన ప్రజల్ని మరి అంటే చిరు వ్యాపారుల్ని చిరుక్రసం బళ్ళు దగ్గర మొన్న చూడండి ఇక్కడే నందిగామలో ఎలక్ట్రికల్ షాప్లోకి వెళ్ళి అతని అకౌంట్లోంచి ₹1,00,000 వరకు కొట్టేశాడు. ₹1 పంపించు బిల్లు పంపిస్తాడు మా ఓనర్ అని చెప్పి. అంటే ఇలాంటి వాళ్ళు పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అమాయకులైన మదుపరుల సొమ్మును కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు పరాన్న జీవులు అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు. వారిని కఠినంగా శిక్షించాలి అని అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల్లో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్లు అన్నింటినీ కలపాలని, వాటిపై ఒకే న్యాయస్థానంలో విచారణ జరిపేలా ఆదేశించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి మోహన్తో కూడిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. సైబర్ నేరగాళ్ల బాధితులు దేశవ్యాప్తంగా ఉంటున్నారు అంటూ సిజేఐ పేర్కొన్నారు. తమిళనాడులోని కొందరిని మోసం చేసి జమ్మూ కాశ్మీర్ వెళ్తారు, అక్కడ నుంచి అన్ని రాష్ట్రాలకు వెళ్తారు, అక్కడ నుంచి వేరే చోటకి వెళ్తారు, జమ్మూ కాశ్మీర్, అలాగ మొత్తం ఎక్కడ చూసినా ఇదే పని అనమాట. అయితే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నేరగాళ్ళందరి మీద కూడా శిక్షలు విధించాలి, అందరినీ కటకటాలకు వాళ్ళు పంపించాలి అనేది చాలా సీరియస్ అయ్యారు. అత్యవసర విచారణ కోసం దాఖలు చేసిన ఓ వ్యాజ్యం దస్త్రం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద కనిపించకుండా పోవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఎన్ని చేశారు అంటే ఒక రకంగా ఇది చాలా కీలకం. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. అయినా ఏదో ఒక రూపంలో వాళ్ళని మోసం చేసేస్తున్నారు రోడ్డు మీద. మరి వాళ్ళు ఏజెంట్లు అలా ఉంటున్నారు. సైబర్ నేరగాడు వాడెక్కడో ఉంటాడు, ఇక్కడ మరి వాడు ఏమైనా ఏజెంట్లను పెడుతున్నాడు, కొంతమంది యువకులను ఆకర్షిస్తున్నాడు. చాలామంది కష్టపడి పని చేయలేని వాళ్ళు అటువైపు మొగ్గు చూపితే అలాంటి వాళ్ళని అవకాశంగా మలుచుకొని వాళ్ళకి డబ్బు ఆశ చూపించి కష్టపడకుండా ఎలా సంపాదించాలో ఆశ చూపించి వాళ్ళకి వల వేసి ఇలాంటి సైబర్ నేరాల వైపు మళ్ళీలా చేస్తున్నారు. ఎప్పటికైనా ఇది వాళ్ళ జీవితానికి కూడా ప్రమాదకరం. నిజంగా సుప్రీంకోర్టు చెప్పినట్టు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉండాలి. ఒకసారి జైలుకి వెళ్తే వాళ్ళని మళ్ళీ బయటికి పంపించకూడదు. ఆ తరహా శిక్షలు వేస్తే అందరూ భయపడతారు.